రావడానికి కారణం ఏంటంటే మనం సూర్యగారు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్లు పెట్టాలనేది ప్రధానమంత్రి గారు ఐడియా. మన ముఖ్యమంత్రి గారు 20 లక్షల కనెక్షన్లు ఒక ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఆ దశగా ముందుకు సాగుతున్నాం. మనకు 200 యూనిట్లు కరెంటు ఎవరైతే వాడతారో వాళ్ళందరూ ఇళ్ల మీద మనం రూఫ్ టాప్ సోలార్ పెట్టాలి. ఒక్కోటి 1,10,000 నుంచి 1,25,000 దాకా ఖర్చు అవుతుంది. ఈ కాన్స్టిట్యూన్స్ లో దాదాపు 4,200 కనెక్షన్స్ ఉన్నాయి. దాదాపు 52 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇదంతా చేస్తే ఒక్క పూతలపట్టు కాన్స్టిట్యూన్స్ లోనే 52 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టామంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఎంత ఖర్చు పెట్టామో మీరు అర్థం చేసుకోవాలి. మన మంత్రి గారు ఈ డిస్ట్రిక్ట్ లో జరుగుతున్న కరెంటుకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఎంత జరుగుతుందో తెలుసుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారు. కాబట్టి మనం ఆయనకి ఎక్కువ టైం ఇస్తే అంత బాగుంటుందని నా ఉద్దేశం. అయితే అది చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. సౌర విద్యుత్తు అని ఎందుకు ఇంత మీకు అది ఫ్రీ ఇస్తున్నాం, ఇది ఫ్రీ ఇస్తున్నాం, తర్వాత రెంట్ ఇస్తున్నాం, ఇంటి మీద పెట్టుకోమని చెప్పి ఎందుకు చెబుతున్నాం అసలు అని అంటే, మీకు అందరికీ తెలుసు కరెంటు మనకు మన ఇళ్ళకి రావడానికి ఉత్పత్తి అయ్యేది నీటి నుంచి, బొగ్గు నుంచి, తర్వాత ఇంకా ఇతర సాధనాల నుంచి అవుతుంది. నీరు వర్షాలు లేకపోతే నీరు రాదు, బొగ్గు కూడా ఏదో టైంలో అయిపోతుంది. ఇవన్నీ కాకుండా మన పక్క రాష్ట్రాల నుంచి కూడా మనం కరెంటుని తీసుకుంటాం, కొంటుంటాం. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుందంటే మన మీదే పడుతుంది. ఇంతకుముందు కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయి, పర్ యూనిట్ మనకి చాలా ఎక్కువ పడేది. కాబట్టి ఈ సౌరశక్తిని సహజంగా లభ్యమయ్యే మన సన్లైట్ని వాడుకొని, గాలిని వాడుకొని, దీన్ని కానీ మనం కరెంటుని కానీ ఉత్పత్తి చేయగలిగితే మన మీద వచ్చే బిల్లులు తగ్గుతాయి. దాన్ని మెయిన్ ఉద్దేశం. తర్వాత పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ స్కీము పెట్టినందువల్ల మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అట్లాగే మీకు సౌకర్యం ఉంటుంది, దేశానికి బాగుంటుంది, ప్రభుత్వానికి బాగుంటుందని అన్ని విధాలుగా ఆలోచించి ఈ సౌరశక్తిని ప్రమోట్ చేస్తున్నారు. మరియు పిఎం కుసుమ్ సూర్య గారు అంటే ప్రతి ఇంటి పైన ఈ సోలార్ ప్యానల్స్ పెడితే మీరే విద్యుత్ మీరే బేసికలీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఒక మంచి కార్యక్రమం ఇది. సో చిత్తూరు జిల్లాలో సుమారుగా ఒక 43,000 మంది అప్లికేషన్స్ పెట్టి రకరకాలుగా స్టేజెస్లో ఉన్నాయి. వాళ్ళు ఈ కార్యక్రమం ఒక్క ముందు అడుగులు పెట్టి ఇది ఇన్స్టాల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏమేం ఎస్సీ ఎస్టీ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు ఎంత విద్యుత్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మన జిల్లాలో మాట్లాడితే సుమారుగా 47 మెగావాట్ కన్జ్యూమ్ చేస్తున్నాం. ఈ 47 మెగావాట్ మనమే ప్రొడ్యూస్ చేయాలి, మనమే తయారు చేయాలి. ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో ఈ సందర్భంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో సుమారుగా 23,000 మంది వాళ్ళ హౌసెస్ మీద ఇది సోలార్ ప్యానెల్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా 50 రోజుల్లో సిఎండికి ఖర్చు కూడా తగ్గుతుంది. మీకు కూడా చాలా దీంట్లో బెనిఫిట్స్ వస్తాయి. దయచేసి అందరూ ఈ స్కీమ్ ఏమేమి ఉన్నాయి మీరు లైన్ మ్యాన్తో, మీ ఎనర్జీ అసిస్టెంట్స్తో టచ్లో ఉండి మీరు అప్లై చేయండి. చిత్తూరు జిల్లాలో పిఎం కుసుమ్ స్కీమ్ కింద కూడా 200 మెగావాట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రైతులకి కూడా మనం ఏమేమి ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాము అక్కడ కూడా రైతులకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మన జిల్లాకి ఒక 2 వెండర్స్ అలౌట్ చేసేసి ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి. సూర్య గారి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పేదవాడు కూడా కరెంటు కోసం అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు, కరెంటు ఛార్జీలు భారమై ఇబ్బంది పడకూడదన్నటువంటి ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో, ఎస్సీ ఎస్టీ గృహాల మీద సొంత ఇంటి పైన పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా కరెంటుకు అవసరమైనటువంటి ప్లేట్లన్నీ కూడా ఇచ్చి ఉత్పత్తిని కల్పించడమే కాకుండా మీ ఇంటి పైన ఆ స్థలాన్ని వాడుకున్నందుకు 200 రూపాయలు మీకు అద్దె కూడా చెల్లించడం జరుగుతోంది. నేను ఒక లెక్క చెప్తా, కరెంటు విషయం ఏందయ్యా మాకేం అర్థం కాలేదని అనుకుంటా ఉన్నారు. ఈ ఒక్క ఆకనం బట్టు ఎస్సీ కాలనీకి 1,38 లక్షల రూపాయలతో ఈ రోజు ఖర్చు చేస్తున్నాం. 1,38 రూపాయలు ఏ ప్రభుత్వమైనా ఈ ఆకనం బట్టు గ్రామానికి ఇచ్చిందా? 1,38 లక్షలు కేవలం ఎస్సీ కాలనీకి. ఈ పంచాయతీ మొత్తానికి లెక్కేస్తే ఈ రోజు పెడుతున్నటువంటి ఖర్చు 2,17 లక్షల రూపాయలు కరెంటు మీద ఈ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ వాడుకోవడమే కాకుండా నెలకు 200 రూపాయలు ఆ ప్యానెల్ వల్ల కూడా ఆదాయం కలుగుతోంది. ఇది ముందు చూపంటే, ఇది ప్రజల పట్ల బాధ్యత అంటే, ఇది ప్రజల మీద గౌరవం అంటే